జోష్నకి ఇవ్వడానికి స్పెషల్ గిఫ్ట్ తీసుకువచ్చిన శివన్నారాయణకి ఎదురుపడ్డ గుండె పగిలే నిజం. మరి అసలు శివన్నారాయణకి ఏం నిజం తెలిసింది? మరి రాబోయే కథలో ట్విస్ట్ ఏంటి అనేది నేను వంట చేస్తూ మీకు చెప్తూ ఉంటాను. మీరైతే చివరి వరకు మిస్ కాకుండా వినేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సూరజ్ దగ్గరికి కార్తీక్ అయితే వస్తాడు. అలా వచ్చిన కార్తీక్ అయితే, బ్రదర్ తాత వంట తర్వాత తిందాం, టేస్ట్ చేద్దాం, నువ్వేమీ నిరాశ పడుకో అని చెప్పేసి అంటూ ఉంటాడు. జోష్ని అయితే మాత్రం, నువ్వు నన్ను దెబ్బ కొట్టావురా, నువ్వు దీపనే గెలిపించావు, కాబట్టి నీ విషయంలో నేనెప్పటికీ నిన్ను నమ్మను అని చెప్పి అంటూ ఉండగానే, అసలు ఎందుకు నా చుట్టూ తిరుగుతున్నావు, నిన్ను మార్చి నా దాన్ని చేసుకోవాలని అని చెప్పేసి సూరజ్ అంటూ ఉంటాడు. ఈలోగా ఇక్కడ చాలా సంబరపడిపోతూ శివనారాయణ పార్టీని ఎంజాయ్ చేస్తున్నారా అని చెప్పి అడుగుతూ ఉండగానే, తాతయ్య మీ మొహంలో సంతోషం చూస్తుంటేనే మాకు కడుపు నిండిపోతుంది, మాకు మీ సంతోషమే పెద్ద పార్టీలా అనిపిస్తుంది, ఈరోజు మీ కళ్ళల్లో నిజమైన ఆనందాన్ని చూశాను, చాలా సంతోషంగా ఉంది తాతయ్య అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. అవును తాతయ్య గారు, నిజంగా చాలా సంతోషంగా ఉంది, మిమ్మల్ని చూస్తుంటే మనసు చాలా తృప్తిగా ఉంది, దీనంతటికీ కారణం నువ్వు జోష్నే కదమ్మా, మీ ఇద్దరి వల్లే ఈ తాతయ్య ఈరోజు మనశ్శాంతిగా నవ్వుకోగలుగుతున్నాడు, మనశ్శాంతిగా నిద్రపోతాడు కూడా. అసలు ఈ మధ్యకాలంలో చాలా రోజులైంది ఇలా నవ్వి, అలాగే ఇంతగా సక్సెస్ పొంది కూడా. శివనారాయణకు ఓటమి అలవాటే, గెలవడము అలవాటే, గెలిచిన రోజు గర్వపడలేదు, ఓడిపోయిన రోజు దిగులు పడలేదు, రెండింటినీ సమానంగా తీసుకుంటూ నేను ఈ స్థాయికి వచ్చాను. కానీ ఈరోజు నా మనవరాళ్ళు, నా మనవళ్ళు అందరూ నా చుట్టూ ఉండి నా బాటలో నడుస్తూ నీతిగా నిజాయితీగా నన్ను గెలిపించారు చూసారా, అది నా మనసుకి తృప్తిగా అనిపిస్తుంది అంటూ శివనారాయణ పొంగిపోతూ ఉంటాడు. అమ్మ సుమిత్ర, ఈరోజు మాత్రం నిజంగా పండగ రోజే. అవును మావయ్య, నిజంగా ఈరోజు పండగ రోజే. ఎందుకంటే ఈరోజు అలా అంతగా మనకి మంచి జరిగిన రోజు. ఇన్ని రోజులు జోష్న విషయంలో మనం అసలు నిరుత్సాహంగా ఉన్నాము. జోష్న ఎందుకు ఇలా తయారవుతుంది, జోష్నలో మార్పు వస్తుందా, అసలు జోష్నని ఎలా మార్చాలి, తన జీవితాన్ని ఎలా చక్కబెట్టాలి అని చెప్పేసి మనం ఎంతగానో బాధపడుతూ వచ్చామో. కానీ ఈరోజు నాకు ఆ దిగులంతా పోయింది మావయ్య గారు. అవునమ్మా, నిజంగానే జోష్న విషయంలో ఈరోజు నాకు దిగులంతా పోయింది. అవును మావయ్య గారు, ఈరోజు తను దీపతో కలిసి మనల్ని గెలిపించింది చూసారా, అది మాత్రం మనసుకు ఎంతో హాయిని కలిగిస్తుంది అని చెప్పి అంటూ ఉండగానే, చూసావే నీ గెలుపుని దీప చేతికిచ్చేసి, దీప కారణంగా నువ్వు గెలిచావన్నట్టుగా మీ అమ్మ, మీ తాత చెప్పుకుంటున్నారు. అదే కదా ఆ సూరజ్ గాడు ప్లాను. సూరజ్ గాడు చాలా తెలివిగా దీపను గెలిపించడం కోసం నన్ను అక్కడ ఇరికించాడు. అది నాకైతే పూర్తిగా అర్థమైంది. మరి అది అర్థమై కూడా ఎందుకు ఇలా చేశావే, నీకు చెప్పాను కదా అని చెప్పేసి ఇద్దరు చెవులు కొరుక్కుంటూ ఉంటారు. ఏంటి పారిజాతం, ఎందుకు జోష్నని ఇంకా ఇంకా పాడు చేయాలని చూస్తున్నావు, తను గెలిచింది, మమ్మల్ని గెలిపించింది, ఇక నుంచైనా తను అలానే ఉండాలని కోరుకుంటున్నాం. చూస్తున్నావు కదా, ఇంతటి ఆనందానికి కారణం జోష్న, దీప. ఈరోజు ఇలాంటి గొప్ప పండగ రోజు వస్తుందని నేను ఊహించలేదు. చివరి క్షణంలో ఓడిపోతామేమో అన్న భయం కూడా నాకు ఎక్కడో అనిపించింది. కానీ జోష్న వచ్చి దీపను వంటల పోటీల్లో దింపి ఇద్దరూ కలిసి చేసిన విధానం ఉందే చూసావా, నిజంగా అసలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. జోష్నేంటి వంటలు చేయడం ఏంటి, అసలు మనం గెలవడం ఏంటి అని చెప్పి అనిపించింది. కానీ ఎంత కాదనుకున్నా శివనారాయణ మనవరాలు జోష్న కాబట్టి శివనారాయణ పోలికలు వస్తాయి కదా. వంటల పోటీలో గెలిచి చూపించింది. కనీసం స్టవ్ దగ్గరికి వెళ్ళి టీ పెట్టుకోవడం కూడా జోష్నకి రాదు. అలాంటి జోష్న ఈరోజు మనల్ని గెలిపించింది అంటే నిజంగా అదంతా దీప కారణమే కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. ఇలా దీపను జోష్నని పొగుడుతూ ఉంటారు. పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందరూ హ్యాపీగా ఉంటారు. ఇక్కడ మాత్రం మాలిని పగతో రగిలిపోతుంది. శివనారాయణ గెలిచాననే గర్వంతో ఉన్నాడు. కానీ ఒక్కసారి నువ్వు గెలవచ్చు శివనారాయణ గారు, కానీ నేను మాత్రం ఇక ముందు మీ కుటుంబాన్ని సంతోషంగా ఉండనివ్వను. గెలిచాననే గర్వంతో నువ్వు నా వైపు చూసిన చూపు ఇంకా నేను మర్చిపోలేకపోతున్నాను. ఈ మాలినికి ఓటమి ఎక్కడా ఎదురు కాలేదు, కానీ శివనారాయణ కుటుంబం ముందు ఓడిపోయాను.
ఓడిపోతే ఈ మాలిని ఏది వదిలిపెట్టదు. అంత తేలిగ్గా తీసుకోదు. నేనేంటో చూపిస్తాను. శివన్నారాయణ బలం, శివన్నారాయణ కుటుంబం. ఆ కుటుంబాన్నే ముక్కలు చేస్తాను అని చెప్పేసి మాలిని పగతో రగిలిపోతూ ఉంటుంది. దక్షిణామూర్తి కూడా శివన్నారాయణని తలుచుకుంటూ, నాకు తెలుసురా, ఎక్కడైనా నువ్వు గెలుస్తావని తెలుసు. కానీ ఎక్కడో చిన్న ఆశ గెలుస్తానని. కానీ అది కూడా నువ్వు జరగనివ్వలేదు. నువ్వు అసాధ్యుడురా అని చెప్పేసి శివన్నారాయణ గురించి దక్షిణామూర్తి కూడా అనుకుంటూ ఉంటాడు. ఇలా పార్టీ ఎంజాయ్ చేస్తారు. అంతా అయిపోతుంది. హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరూ వెళ్ళిపోతారు ఎవరింటికి వాళ్ళు. జాగ్రత్తరా కార్తీక్ అని చెప్పేసి కార్తీక్‌కి జాగ్రత్త చెప్పేసి దీపని తీసుకుని బయలుదేరమంటే ఇంక అందరూ కూడా వెళ్ళిపోతారు. ఇంటికొచ్చిన తర్వాత కాంచనకు జరిగిన విషయం చెప్పడంతో కాంచన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ముందు హ్యాపీగా ఫీల్ అయిన కాంచన, కార్తీక్, ఇది సంతోషపడవలసిన విషయమే. నేను కాదని అనడం లేదు. కానీ ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కూడా ఒకటుంది. మాలిని ఇప్పుడు దెబ్బతిన్న పులి. మాలిని అంత త్వరగా ఓటమిని ఒప్పుకునే మనిషి కాదు. ఓడిపోయిన కాడే గెలవాలి అనుకుంటుంది. ఓడిపోయిన వాళ్ళు ఓడించిన వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలని చూస్తారు. మాలిని ఇప్పుడు అదే రూట్లో ప్రయత్నిస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. కార్తీక్, దీప, మీరు అసలు మీరు ఇలాంటివన్నీ చేసి మరింత కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. అది మామూలుది కాదు. అది ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తుందో అనే భయం కూడా నాలో ఉంది అని చెప్పేసి కాంచన చాలా భయపడుతుంది. కాంచన గతమేంటో తెలియదు కానీ కార్తీక్‌కి కాంచనలో చాలా భయాన్నైతే గమనిస్తాడు. ఏంటమ్మా, ఎందుకు ఇంతగా భయపడుతున్నావు? అసలు అంతగా నిన్ను భయపెట్టే విషయం ఏం జరిగింది గతంలో అని చెప్పి అడుగుతూ ఉండగానే, గతం అన్నది అనవసరం. ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆ మాలిని అంత సాధారణంగా ఎవ్వరిని వదిలిపెట్టదు. ఓడిపోయినందువల్ల పగతో రగిలిపోతూ ఉంటుంది. ఆ పగ ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి మా నాన్న కుటుంబాన్ని పెకిలించడానికి ట్రై చేస్తుంది. అందులో భాగంగా మీ ఇద్దరికి ఏదైనా జరిగితే ఈ తల్లి తట్టుకొని బ్రతకలేదు. అది గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాంచన. అయితే అమ్మకి ఏదో పెద్ద గాయమే అయ్యింది ఆ మాలిని కారణంగా. కానీ అమ్మ ఆ విషయం చెప్పడం లేదు. కానీ మాలిని విషయంలో అమ్మ భయపడుతుంది. సరేలే, అమ్మ చెప్పినట్టు ఎందుకైనా మంచిది. కాస్త మన జాగ్రత్తలో మనం ఉండడం కూడా మంచిదే కదా దీప. అవును బావా, అత్తయ్య ఎందుకు చెప్తుందో కూడా అర్థం చేసుకోవాలి కదా. మాలినిని చూస్తుంటే అలానే అనిపిస్తుంది. పగ తీర్చుకోవడానికి వచ్చిన మనిషిలాగే ఉంది తప్ప కుటుంబాన్ని కలుపుకోవడానికి వచ్చిన మనిషిలా ఎక్కడా అనిపించలేదు అని చెప్పేసి కార్తీక్, దీప ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇదిలా జరుగుతూ ఉంటుంది. ఈలోగానే సుమిత్ర దశరథికి ఫోన్ చేస్తుంది. ఏమండి, ఈరోజు చాలా మంచి శుభవార్త జరిగింది అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏంటి సుమిత్ర అది? చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. నువ్వు నిజంగా ఇంత హ్యాపీగా మాట్లాడడం నేను ఈ మధ్య కాలంలో వినలేదు. ఈ మధ్య కాలంలో జోష్న గురించి చాలా దిగులు పడుతున్నావు. జోష్న విషయంలో ఏమవుతుందో అని భయపడుతున్నావు. కానీ ఈరోజు ఇంత హ్యాపీ ఎందుకు అని చెప్పేసి అంటూ ఉండగానే, మీకు ఇంకా ఎవరు చెప్పలేదా? ఈరోజు జోష్న, దీప ఇద్దరూ కలిసి మన రెస్టారెంట్ పరువుని నిలబెట్టి రెస్టారెంటు గెలుపుకి కారణమయ్యారు. ముఖ్యంగా ఒక విషయం చెప్పమంటారా? ఏంటది? అదే మన జోష్న దీపతో చెయ్యి కలిపి మరీ దీపకి సపోర్ట్‌గా నిలబడి వంట పూర్తయ్యేలా చేసింది తెలుసా? ఏంటి? ఇది నిజమా? నువ్వు చెప్పేది నిజంగా నిజమేనా? అవునండి. నిజంగా మీరు కనుక ఉండి ఉంటే ఆ సీన్ చూసి చాలా ఆనందపడేవారు. కానీ మీరు మిస్ అయ్యారండి. కానీ నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. మన కూతురు ఈ ఇంటి గురించి, మన గురించి ఆలోచిస్తూ మన పరువుని నిలబెట్టడం కోసం ఒక్క అడుగు ముందుకు వేసింది. అది నిజంగా హ్యాపీగా అనిపిస్తుంది. అవును సుమిత్ర, నువ్వు చెప్తుంటే నాకు కూడా అలానే ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అసలు జోష్న ఎప్పుడు చూసినా దీపని ఓడించాలని, దీప ఓడిపోతే ఆనందపడాలని ఆలోచిస్తుందే తప్ప ఎప్పుడూ దీపతో చెయ్యి కలపాలని అనుకోదు. అలాంటి జోష్న దీపతో చెయ్యి కలిపి మనల్ని గెలిపించడం అనేది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈరోజు అందుకే కదండి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. నా కూతురు మారింది అనిపిస్తుంది. నా కూతురు ఇలానే ఉంటే రేపొద్దున్న ఫ్యూచర్‌లో దానికొక మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర. అవునవును సుమిత్ర,
తను కూడా మారితే ఇక మనకి అంతకు మించిన దిగులేముంటుంది అని చెప్పేసి, సరే సుమిత్ర ఆరోగ్యం జాగ్రత్త. ఎక్కువ ఆనందంతో కడుపు నిండా తినకుండా ఉన్నావు కనుక మందులు వేసుకోవాలి కదా అని చెప్పేసి దశరథ ఫోన్ అయితే పెట్టేస్తాడు. ఇక్కడ శివనారాయణ ఇక గెలిచిన ఆనందంతో పొంగిపోతూ దీపకి అలాగే కార్తీక్‌కి కంగ్రాట్స్ చెప్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. తనని గెలిపించిన జోష్న తన మనవరాలికి ఏదైనా ప్రత్యేకమైన గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటాడు శివనారాయణ. అలా అనుకుంటూ తనకి ఏ గిఫ్ట్ ఇవ్వాలి, తనకి ఏదైతే నచ్చుతుంది అని చెప్పేసి చాలా ఆలోచిస్తాడు. ఒక గిఫ్ట్ అయితే ప్యాక్ చేయిస్తాడు. ఈ గిఫ్ట్ ఖచ్చితంగా జోష్నకి నచ్చుతుంది. నా మనవరాలికి ఈ గిఫ్ట్ ఇచ్చి మరోసారి కాంగ్రెస్ చెప్పాలి. ఈరోజు నా మనవరాల్ని చూస్తుంటే నాకు ఎంత గర్వంగా ఉందో అని చెప్పేసి అనుకుంటూ ఉప్పొంగిపోతూ ఆ గిఫ్ట్‌ని పట్టుకొని తన మనవరాలి రూమ్ వైపు వెళుతూ ఉంటాడు. ఈలోగా ఇక్కడ చూస్తే పారిజాతం, జోష్న ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఒసే 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 నువ్వేం చేశావో నీకు కొంచెమైనా అర్థమవుతుందా? గ్రాని నీకు ఆల్రెడీ నేను చెప్పాను నేనేం చేశాను అని. నేను ఓడిపోయాను. ఎందుకు అనుకుంటున్నావు? ఆ దీప కారణంగా, సూరజ్ కారణంగా అని చెప్పేసి అంటూ ఉండిగానే ఈలోగా శివనారాయణ గడప దగ్గరే ఆగిపోతాడు. గెలిచిన జోష్న ఓడిపోయాను అంటుంది ఏంటి అని చెప్పేసి. ఏంటే ఓడిపోవడం ఏంటి? మీ తాత ముందు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా. ఆయన చాలా రోజుల తర్వాత నిన్ను మెచ్చుకున్నాడు కదా. అవును, తాత మెచ్చుకున్నాడు. తాత గెలిచాను అంటున్నాడు. కానీ ఎవరి కారణంగా? దీప కారణంగా గెలిచానని చెప్పి తాత అంటున్నాడు. మనస్ఫూర్తిగా దీపే నన్ను గెలిపించిందని తాత ఒప్పుకుంటున్నాడు. అంతేకాని నేను గెలిచానని తాత నోటి వెంట రాలేదు. దానికోసమే దీపను ఓడించి మన రెస్టారెంట్ ఓడిపోయేలా చెయ్యాలని అనుకున్నాను. కానీ చివరి నిమిషంలో ఆ సూరజ్ గాడు వచ్చి ప్లాన్ మొత్తం రివర్స్ చేసి దీపతో అనుకోకుండా నేను చేతులు కలిపేలా చేసి నా చేతే ఇక మన రెస్టారెంట్ని గెలిపించాడు. అదే కదే ఆ క్షణంలో నాకు కూడా చాలా పెద్ద షాక్ ఎదురైంది. మన రెస్టారెంట్ ఓడిపోతుంది, నువ్వు వంటలు చేయడం ఏంటి, దీప గెలపడం ఏంటి, అలా మన రెస్టారెంట్ ఓడిపోతుందని నేను అనుకున్నాను. మనిద్దరం ఎంతగా ప్లాన్ చేసుకుని వెళ్ళామో మన రెస్టారెంట్ని ఓడించి ఇక డిఎం రెస్టారెంట్ గెలవాలి అని చెప్పేసి ఎంతగా కోరుకున్నాము. కానీ చివరి నిమిషంలో ఆ సూరజ్ గాడు మనవేలితో మనకొన్నే పొడిచాడు కదే. ఆ సూరజ్ గాడు చాలా కంత్రిగాడిలా ఉన్నాడు. వాడి కారణంగా మనం ప్రతిసారి ఓడిపోతున్నాం. కారు బ్రేకులు తీసేస్తే వాడు ఆ పోటీకే రాడు అనుకుంటే అది వచ్చి చివరకు మనకే రివర్స్ అయ్యి ఇదిగో నా మెడ ఈ పరిస్థితికి వచ్చింది. ఇక రెస్టారెంట్లో దీపని ఓడించాలని చూస్తే అక్కడ కూడా మనకి చుక్కెదురయ్యి మొత్తం నిజాలన్నీ బయటపడిపోయి దీప దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యావు. ఎందుకే మనకి ప్రతి విషయంలో ఇలా రివర్స్ అయిపోతుంది. ఆ సూరజ్ గాడు మనకి శనిగాళ్లా దాపరించాడు. లేకపోతేనా మీ తాతని మనకి నచ్చినట్టుగా ఆడించుకునేవాళ్ళం. అలాగే ఈ ఆస్తిని మొత్తం నీ గుప్పెట్లో పెట్టుకుంటే ఆస్తి అలాగే జోష్న రెస్టారెంటు వీటన్నిటిని నీ గుప్పెట్లోకి తెచ్చుకుంటే అప్పుడు అందరూ నీ కాళ్ళ దగ్గరికి వచ్చేవారు. కానీ ఇప్పుడు అవకాశం లేకుండా పోతుంది. రోజు రోజుకి మనము తక్కువైపోతున్నాము. ఆ దీప, కార్తీకు, సూరజ్ గాడు గొప్పవాళ్ళు అయిపోతున్నారు. మీ తాత కూడా వాళ్ళకే పట్టం కడుతున్నాడు. అసలు ఈ రెస్టారెంట్ ఓడిపోయి ఉంటే ఈరోజు మనం ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యేవాళ్ళం. దీప తలదించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయేది. ఇక దీప CEO పదవి కూడా పోయేది. అప్పుడు నువ్వే గొప్పగా ఉండేదానివి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక పారిజాతం జోష్న చేసిన కుట్ర గురించి తెలుసుకుంటాడు శివనారాయణ. ప్రస్తుతం జోష్న తన మనవరాలు కాదు అన్న టాపిక్ తప్ప జోష్న ప్రతి విషయంలో కుట్ర చేసి చివరకు రెస్టారెంట్ని ఓడించాలి అని ఇక ఇద్దరు కలిపి ప్లాన్ చేశారన్న నిజం తెలుసుకున్న శివనారాయణ ఎంతో ఆనందంగా మనవరాలికి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి అక్కడికి వచ్చి ఆ మాటలు వినేసరికి చేతిలో గిఫ్ట్ జారి కింద పడిపోతుంది. నా వారసురాలని, నా ఆస్తికి ఏకైక వారసురాలు, నా ఆస్తిని, నా విలువల్ని కాపాడవలసిన జోష్న నన్నే ఓడించాలని చూస్తుందా? ఇంత కుట్ర చేసి ఏమీ తెలియనట్టుగా ఇద్దరు నా ముందు నటిస్తూ వస్తున్నారు. చివరకు అమాయకుడైన
సూరజ్ని కూడా చంపాలి అనుకున్నారు. నిజంగా సూరజ్కి ఏదైనా జరగరాంది జరిగి ఉంటే అప్పుడు పరిస్థితి ఏమయ్యేది అని చెప్పేసి అనుకుంటూ వదిలిపెట్టను. వీళ్ళని ఇలా వదిలేస్తే వీళ్ళు ఇంకా రెచ్చిపోతారు. వీళ్ళను పొగడ్తలతో కాదు, వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని చెప్పేసి అంటూ ఇక గబగబా కిందికి వెళ్ళిపోతాడు శివనారాయణ. అలా వెళ్ళిన శివనారాయణ జోష్న అంటూ గట్టిగా ఒక కేక్ అయితే వేస్తాడు. అలా వేసేసరికి ఒక పక్క సుమిత్ర, మరో పక్క జోష్న, అలాగే పారిజాతం ముగ్గురు కూడా బయటకైతే వస్తారు. ఏమైంది మావయ్య గారు, ఎందుకు జోష్నని అంత గట్టిగా పిలిచారు అని చెప్పేసి అంటూ ఉండగానే, అవునమ్మా పిలిచాను. ఏది జోష్న? అదిగోండి మావయ్య గారు వస్తుంది అని చెప్పేసి అంటూ ఉండగానే జోష్న అయితే కిందికి వస్తుంది. ఒక్కసారి జోష్నని కొట్టడానికి శివనారాయణ చెయ్యెత్తుతాడు. షాక్ అయిపోయి ఉండిపోతారు అందరూ కూడా. మావయ్య గారు, జోష్న ఏం చేసింది మావయ్య గారు? జోష్న ఈరోజు చాలా మంచి పని చేసింది అనుకున్నాను కదా మావయ్య గారు. లేదమ్మా, జోష్న మంచి పని చేయలేదు. ఇదిగో ఉన్నారు కదా వీళ్ళిద్దరూ తోడు దొంగలు. ఇద్దరూ కలిసి మనల్ని ఓడించాలని చూశారు. మనకి ఏమీ కాని సూరజు మనల్ని గెలిపించాడు. మావయ్య గారు ఏం మాట్లాడుతున్నారు? అవునమ్మా, నిజంగానే జోష్న మనల్ని గెలిపించిందని, మన గెలుపు కోసం తాపత్రయపడిందని, జోష్నలో మార్పు వచ్చిందని మనం చాలా అనుకున్నాము. నిజంగా నా మనవరాలు ఇప్పుడు నా వారసురాలుగా నా ఆస్తిని, నా విలువల్ని కాపాడుతుందని సంబరపడిపోయాను. కానీ నా మనవరాలు నా ఆస్తిని, నా విలువల్ని కాపాడడం కాదు, నా పరువుని మరింతగా దిగజార్చేస్తుంది. దీపను ఓడించడం కోసం చివరకు ఈ తాతనే తలదించుకునే పరిస్థితి తీసుకురావడానికి ప్రయత్నించింది. రెస్టారెంటు ఓడిపోవాలి, డిఎం రెస్టారెంట్ గెలవాలని ప్రయత్నాలు చేశారు ఈ గ్రాని మనవరాలు ఇద్దరూ కూడా. కానీ చివరి నిమిషంలో సూరజ్ అయితే అక్కడ జోష్నకి చెక్ పెట్టి జోష్నే అక్కడ వంటలు చేసే పరిస్థితిని క్రియేట్ చేసి జోష్న దీప చేతులు కలిపేలా చేసి అక్కడ మన రెస్టారెంట్ని గెలిపించి మనల్ని, మన పరువుని కాపాడాడు సూరజ్. ఈ ఇంటి వారసురాలు, ఈ ఆస్తిని అనుభవించవలసిన మనిషి, అలాగే ఇక్కడ వీటన్నిటిని కాపాడుకోవాల్సిన మనిషి ఇంకొకరు గెలిస్తే ఆనందపడాలి అనుకుంటుంది అంటే తననేమనాలో నాకు అర్థం కావడం లేదమ్మా. అసలు మీరు మనుషులేనా? మీరు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? మీకేం తక్కువ చేశాను నేను? గెలిచిన వాళ్ళకి నేను పట్టం కట్టాను, ఓడిపోయారు, అలాగే తప్పుల మీద తప్పులు చేశారు కాబట్టి మీకు శిక్ష వేశాను. మీరు కూడా నీతిగా నిజాయితీగా గెలిచి ఉంటే మిమ్మల్ని నేను గొప్పగా చూసుకునేవాణ్ణి. ఎందుకంటే తను నా ఒక్కగారు ఒక వారసురాలు కాబట్టి తను నీతిగా ఉంటే తనని ఇంకా గొప్పగా నెత్తన పెట్టి చూసుకునేవాణ్ణి. నాకు మాత్రం ఎవరున్నారు? అటు కార్తీకు, ఇటు జోష్న తప్ప. ఎందుకు ఇన్ని తప్పులు చేసి నా జీవితంతో ఆడుకుంటున్నావు? అసలు ఈ పారిజాతాన్ని బయటికి గెంటేస్తే తప్ప జోష్నలో బుద్ధి రాదు. పారిజాతం ఇంట్లో ఉన్నంతసేపు జోష్నలో మార్పు రాదు. ఈ పారిజాతం ముందు బయటికి వెళ్ళిపోవలసిందే. నువ్వు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి లేదు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఇంతకాలం నిన్ను భరించింది చాలు. నువ్వుంటే నా మనవరాలు తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. వెళ్ళిపోవే ఇంట్లోంచి అని చెప్పేసి బయటకు గెంటేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు శివనారాయణ. ఏమండి, నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలా చేయనండి అని చెప్పేసి చేతులు జోడించేసి ఇక క్షమాపణలు అడుగుతూ కాళ్ళు పట్టుకున్నంత పని చేసేస్తుంది. ఇక పారిజాతం అయితే అలా చూస్తూ ఉండిపోతుంది జోష్న. ఇక జోష్ననైతే చిచి, నువ్వు మారవని సంబరపడ్డాను, కానీ నువ్వు మారవని అర్థమవుతుంది. నాకు కూతురు అని చెప్పుకోవడానికి అసహ్యం కలుగుతుందని చెప్పేసి జోష్నని సుమిత్ర అసహించుకుంటుంది. ఇక పారిజాతానికి జోష్నకి అలా పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. ఇక జోష్న ఇంకెప్పుడు నాకు ఎదురు పడొద్దు, నువ్వు మారుతావని ఆశ కూడా చచ్చిపోయింది. ఇక నీ మీద ఆశలు, ఆశయాలు అన్నీ కూడా నాకు మంట కలిసిపోతున్నాయి. నిన్ను నమ్మను. జీవితంలో ఇంకెప్పటికీ నిన్ను నమ్మే ప్రసక్తే లేదు. మీ ఇద్దరిని నేను ఎప్పటికీ క్షమించను. మీ ఇద్దరికి ఈ శిక్ష జీవితమంతా కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీపకి అసిస్టెంట్గా జోష్న ఇక జీవితమంతా ఎలాంటి మేకప్ లేకుండా ఒక పని మనిషి బ్రతకల్సిందే పారిజాతం. ఇక ఈ శిక్ష నుంచి కాపాడడం ఎవ్వరి వల్ల కాదు. మీరు నన్ను మంచిగా ఉన్నట్టు నమ్మిస్తూనే
కుట్రలు కుతంత్రాలు చేస్తూ నన్నే తలదించుకునే పరిస్థితి తీసుకురావాలి అని చెప్పుకున్నారంటే ఇక మీరు ఎంతలాంటి ఆడవాళ్ళో అర్థమవుతుంది. మీరు కుటుంబం కోసం కాదు, పగ కోసం బ్రతుకుతున్నారు. అలాంటి వాళ్ళు నాకు అవసరం లేదు. ఇక ఇలాంటి బ్రతుకులే బ్రతకండి అని చెప్పేసి శివనారాయణ అయితే చాలా పెద్ద షాక్ అయితే ఇచ్చేస్తాడు జోష్న, పారిజాతం ఇద్దరికీ కూడా. అలా జోష్న, పారిజాతం మాటలు విన్న శివనారాయణకి గుండె పగిలే నిజం ఎదురవుతుంది. వాళ్ళిద్దరి బుద్ధి పూర్తిగా తెలుస్తుంది. ఇక పారిజాతం జోష్నకి మాత్రం ఊహించని షాకే ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. ఇలా జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి, మీకు వీడియో నచ్చినట్లయితే కింద హైప్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి.